మిత్రదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ కారాలు మిరియాలు నూరుతోంది. ఆఫ్ఘన్పై పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులు పరిస్థితిని దిగజార్చాయి. ప్రతీకారం తీర్చుకోవాలని తాలిబాన్ సేనలు రగిలిపోతున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు 15,000 మంది తాలిబాన్ ఫైటర్లు దండులా కదిలి వెళ్తున్నారు. కాబుల్, కాందహార్, హెరాత్ నుంచి పాక్కు చెందిన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ను కలిపే బోర్డర్ వైపు కదులుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తూర్పు పక్తికా ప్రావిన్స్లోని బార్మల్ జిల్లాలో 4 గ్రామాల లక్ష్యంగా పాక్ వైమానిక దాడులు చేసింది. ఇందులో 46 మంది చనిపోయారు. ఈ దాడులను అనాగరిక చర్యగా తాలిబాన్ రక్షణ శాఖ పేర్కొంది. ఈ దాడులకు బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఈ దాడుల్లో వజీరిస్తానీ శరణార్థులే అధిక సంఖ్యలో చనిపోయినట్లు తెలుస్తోంది. పక్తికా రాష్ట్రంలో మిలిటెంట్లకు శిక్షణ అందిస్తున్న శిబిరాన్ని ధ్వంసం చేసి తిరుగుబాటుదారుల లక్ష్యంగా దాడి చేశామని పాక్ చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ పాక్ పాలకులకు తలనొప్పిగా మారింది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక టీటీపీ గ్రూప్ ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా పాక్ భద్రతా సిబ్బంది ప్రజలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. తాలిబాన్ల తరహాలోని టీటీపీ కూడా పాక్లో ఇస్లామిక్ ఎమిరేట్ను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తానికి పాక్ పేర్చి పోషించిన తాలిబాన్లే ఇప్పుడు పాకిస్తాన్ను కాటేసేందుకు సిద్ధమయ్యారు.